హాయ్ ఫ్రెండ్స్, ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఏమైంది అనుకుంటున్నారా? మార్నింగే రెడీ అయిపోయి ముందు స్వామివారి దర్శనం చేసుకుందామని అయితే అనుకున్నాము. అక్కడ వెళ్ళి చూస్తే 6 to 7 బ్రేక్ అని చెప్పారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని హోటల్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. 7:30, 8 మధ్యలో అయితే బయలుదేరాలని అయితే చెప్పారనమాట. అంతలోగే వెహికల్ అయితే వచ్చేసింది. ఇంకా పాపికొండలకి అయితే అందరినీ పికప్ చేసుకుంటూ అయితే బయలుదేరారనమాట. పాపికొండలు వెళ్ళడానికి టికెట్ ఎంత అని చెప్పలేదు కదా. పెద్దవాళ్ళకు 1250 రూపీస్, చిన్న పిల్లలకు 1000 రూపీస్. ఈ పాపికొండలు కూడా ఎవ్రీడే ఉండదు, మంత్లీ ఒక 2-3 డేస్ మాత్రం వెదర్ని బట్టి కన్ఫర్మ్ చేస్తారనమాట. లక్కీగా మేము వెళ్ళే రోజు కంటే ముందు ఒక 10 డేస్ వరకు అయితే అసలు పాపికొండల ట్రిప్ అనేది లేదంట. మేము వెళ్ళిన రోజే ఉందంట లక్కీగా. మేము హోటల్ రూమ్కు వెళ్ళినప్పుడు నైటే అడిగామన్నమాట, రేపటికి పాపికొండల టికెట్స్ దొరుకుతాయంటే ఇప్పుడు చెప్పలేమండి, మార్నింగ్ చెప్తాము ఉందో లేదని చెప్పారు. మార్నింగ్ హోటల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయంగానే బుక్ చేసుకున్నాము. బోట్లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందో ఫుల్ వీడియో చూసేయండి.